రాయలసీమ రుచులంటే మన తెలుగు వారికి ప్రత్యేకమైన అభిమానం. అందుకే అచ్చమైన స్వచ్ఛమైన రాయలసీమ రుచులను మీకు పరిచయం చేయడానికి డైరెక్ట్గా రాయలసీమకే వచ్చేసాను. తిరుపతి దగ్గరున్న చంద్రగిరి నుండి వేపకుప్పం వెళ్ళే దారిలో మల్లయ్యపల్లి అనే ఒక ఊరుంది. ఇక్కడికి వచ్చి ఈ ఊరికి ప్రత్యేకత ఏంటి అని అడిగితే ఎవరైనా సరే ఒకటి కొండపైన ఉన్న పాండవుల బండ, మరొకటి కొండ కిందున్న శారదమ్మ గారి అండా దోశ అని చెప్తున్నారు. ఇప్పటికీ కట్టెల పొయ్యిపైనే నోరూరించే నాన్ వెజ్ టిఫిన్స్ వండుతున్న శారదమ్మ గారి హోటల్ చూద్దాం రండి. ఓకే, ఇక్కడున్న లోకల్ పీపుల్ అడుగుదాం అసలు. ఒక్క నిమిషం ఆగండి బాయ్స్. ఏంటి ఇక్కడ నేను ట్రెక్కింగ్ వచ్చాను, ఇక్కడ టిఫిన్ ఎక్కడ బాగుంటుంది అన్నది ఏమైనా చెప్పగలరా? కొంచెం ఆకలేస్తుందా? రండి చూపిస్తాను. ఓకే, చూపిస్తారా? చూపిస్తారండి. మీరు ఆటో వెళ్తున్నారా? బాగుంది అయితే రండి. ఓకే వచ్చాయండి. మనకి బాయ్స్ టిఫిన్ షాప్ అడిగితే చూపిస్తామని చెప్తున్నారు. చూద్దాం అసలు అక్కడ ఏంటుంటుంది అన్నది. ఇక్కడే రండి, శారదా టిఫిన్ సెంటర్. ఏంటి కుర్రాలు, ఇదేనా టిఫిన్ సెంటర్? అవును బ్రో, శారదా టిఫిన్ సెంటర్. శారదా టిఫిన్ సెంటర్ ఏంటి ఫేమస్ ఇక్కడ? వడ ఫేమస్, ఇడ్లీ ఫేమస్, దోశ ఫేమస్, అన్ని ఫేమస్. ఫేమస్. ఓడి అమ్మ, అన్ని ఫేమస్ అంట. చూసేద్దాం అసలు ఏమున్నాయి. మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ రావాలా? అంతేనా? ఓకే ఓకే. సో అమ్మ ఏం వండుతున్నారు మీరు? ఎగ్ దోశ. ఓకే. సో ఏంటి రెడ్గా కనబడుతుంది, ఏం వేస్తారు అందులో? కారం ఎగ్. కారం ఎగ్ అంటే కారం అంటే మామూలు కారం పొడి కాదా? పొడి కాదు. ఏంటి మరి కారం అంటే ఏం చేస్తారు? టమాటా కారం. టమాటా కారం ఎలా వేస్తారు? దాన్ని ఎలా చేస్తారు? ఎండుమిరకాయలు, టమాటాలు, ఎర్రగడ్డ వేసి మిక్సీ కొట్టి తిరగబాటు చేస్తాం. మీ దగ్గర ఇదా ఫేమస్ బాగా? చికెన్ బోటి అన్నీ బాగుంటాయి. చికెన్ బోటి కూడా ఉంటుందా? ఓకే, మంచి క్రిస్పీగా కనిపిస్తుందండి దోశ. ఇక్కడ బయట శారదా టిఫిన్స్ అని ఉంది కదా, మీ పేరేనా? శారదా అంటే మీరేనా? మీ పేరు మీద రన్ చేస్తున్నారా? ఓకే ఓకే. ఈ ఊర్లోకి వస్తుంటే అంటే ఇక్కడ ట్రెక్కింగ్ చేద్దామని వచ్చామన్నమాట మేము. సో ఇక్కడ టిఫిన్ ఎక్కడ బాగుంటుంది అంటే మీ పేరు చెప్పారు, ఇక్కడ దగ్గర వాళ్ళు, ఇక్కడ ఈ ఊరు వాళ్ళు అంతా మీ పేరు చెప్పారు, అందుకని ఇక్కడికి వచ్చాము. తినండి. అవునా? టేస్ట్ చేయండి. ఏంటి కుర్రాలు, మరి ఇడ్లీతో స్టార్ట్ చేశారా? అవునా. మరి ఏంటి మరి వడ ఫేమస్ అని చెప్పారు, ఇక్కడ మరి ఇడ్లీ చేస్తున్నారు. అవునా? ఓకే. సో టేస్ట్ చేస్తాను, పక్కగా టేస్ట్ చేస్తాను. ఇంకా మిగతా జనాలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడిగి దాని తర్వాత తింటాను. ఓకే. ఏంటి పెద్దన్న, ఏం టిఫిన్ తీసుకెళ్తున్నారు ఇంటికి? ఇంటికి కాదు, మా కూలోళ్ళకా? ఏది ఏం టిఫిన్? ఇడ్లీ, వడ, దోశలు అన్ని కట్టుకున్నాం. దోశలా? మొత్తం అన్ని కుమ్మేడేనా? బాగుంటుందా ఇక్కడ? బాగుంటుంది. ఇంట్లో మారా ఫ్రెష్ బాగుంటుంది. ఇంట్లో ఉంటుందా? ఇంట్లోలాగా అట్లా ఉంటుంది. మరి మీరు కూలి పనికి వెళ్తారు కదా, బలంగా ఉంటుంది. బలంగా ఉంటుంది, తింటే బలంగా ఉంటుంది, లేకపోతే ఎట్లుంటుందా? ఓకే ఓకే. మరి మేము కూడా మరి తినండి. సో అన్న, అసలు మీ హోటల్లో ఏంటి ఉంటాయి? సరే, వడ ఫేమస్. వడనా? తిని చూడండి ఒకటి. ఇదే చాలా బాగుంటుంది, స్పెషల్. బాగుంటుందా? తిని చూడండి ఒకసారి. బాగుంది, మంచి క్రిస్పీగా ఉంది, లోపల మెత్తగా ఉంది. అది స్పెషల్ సార్ మేము చేసేది. అది చెప్పుకోకూడదు, సీక్రెట్ అనమాట. సీక్రెటా? దాంట్లో ఏం వేస్తాం అనేది చెప్పకూడదు అనమాట. ఇడ్లీ బాగుంటుంది ఇక్కడ, దోశ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఎగ్ దోశ ఫేమస్. ఎగ్ దోశ, చికెన్ కానీ బోటీ కానీ అంతా ఇంట్లో మారి కట్టెల పొయ్యి మంది వండుతాం కాబట్టి చాలా స్పెషల్ గా బాగుంటుంది. అవునా? సో అసలు అంటే మామూలు మీరు హోటల్ పెట్టి ఎంతకాలం అవుతుంది? 1 year అయింది సార్. 1 year చేస్తాను. మరి 1 year అంటే గ్యాస్ పొయ్యిలు అన్ని కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా, మీరు కట్టెల పొయ్యి ఎందుకు ఎంచుకున్నారు? కట్టెల పొయ్యి అంటే దానిపైన వండితే బాగా మంచి టేస్ట్ ఉంటుంది. పురాతన నుంచి కూడా మన పెద్దోళ్ళంతా కూడా కట్టెల పొయ్యి మీదనే వండుతారు కాబట్టి మనం కూడా దాని మీదనే వండుతాను. తినే వాళ్ళకి టేస్ట్ ఉంది కాబట్టి దానిపైన చేస్తాను. మరి వడ బాగా ఫేమస్ అన్నారు కదా, ఏంటి అసలు ఇందులో ఏం వేస్తారని చెప్తారా మాకు? పచ్చనిపప్పు,
కొత్తిమీర, పుదీనా, సోంపు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డ అన్నీ వేస్తాం. అవునా? అందుకే అంత క్రిప్సీగా ఉంటుంది. మరి గార్లు వేయరా మీరు? గారెలు కూడా వేస్తాం, సండే వేస్తాం, ఓన్లీ సండే. ఓన్లీ సండేనా? గారెలు, చికెన్ కర్రీయా? రోజు నాన్ వెజ్ పెడుతున్నారు కదా, జనాలు రోజు వచ్చి తింటారా ఇక్కడ? లక్షవారం, శనివారం అలాగే? శనివారం తప్ప మీకు అన్ని రోజులు ఉంటుంది. మీరు శనివారం పెట్టరా? అంతే, శనివారం నాన్ వెజ్ ఉండదు. మీరు కూడా తినరా ఇంట్లో? మేము కూడా తిన్నాం. ఇక్కడ టిఫిన్ చేయడానికనే మనతో పాటు ఒక ముస్లిం సోదరు కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం అసలు ఇక్కడ ఆయనకి ఏంటి ఇష్టం ఉన్నది. హలో అండి, మీ పేరు? మస్తాన్. మస్తాన్ బాయ్, ఏంటి అసలు ఇక్కడ టిఫిన్ ఏంటి ఇష్టం మీకు? చికెన్ ఇక్కడ ఇది టిఫిన్ ఇడ్లీ వడ. ఇడ్లీ వడ ఇష్టం. ఇష్టం. నాన్ వెజ్ కూడా ఉంటుందంట, తింటారా? నాన్ వెజ్ మేము పెద్దగా బయటగా తినం, ముస్లిమ్స్, దానివల్ల తినేది. ఓకే, హలాల్ ఉంటుందా లేదా అనే డౌట్ తింటారా? అవును. ఓకే ఓకే. మరి మిగతా మాత్రం బాగుంటాయి. ఇక్కడ ఏంటి బాగా ఇష్టం మీకు ఈ టిఫిన్ సెంటర్లో? బాగుంటుంది సార్, ఇంట్లో లాగా సాంబార్లు కానీ చట్నీలు కానీ. టిఫిన్ ఇడ్లీ బాగుంటుంది. ఇడ్లీయా? ఓకే ఓకే. మీ ఇంట్లో టిఫిన్ వండరా? వండుతాం, మన టైం ఉండదు కదా, పనికి వచ్చేస్తామా, మనం వచ్చే టైంకి వాళ్ళు యాడ్ చేస్తారా? ఆ టైం కల్లా వీళ్ళన్నీ రెడీ చేసి పెడతారా? మనం వచ్చే టైంకి కరెక్ట్, మనం తెల్లారి 5 గంటలకు ప్లేస్ వచ్చేస్తాం. టేస్ట్ బాగుంటుంది సార్. బాగుంటుందా? బాగుంటుంది. నాన్ వెజ్ తింటారా మీరు? తెల్లారా చికెన్ తింటారా? తెల్లారా తింటారు, తినేవాళ్ళు తింటారు, తిన్నవాళ్ళు. మీరు తింటారా? తింటాం, ఎందుకు? ఏమండి, ఏం తింటున్నారు? ఫస్ట్ ఇడ్లీ పెట్టుకున్నాము, మళ్ళీ దోశ పెట్టుకున్నాం. దోశ? ఓకే. మీకు ఏది నచ్చింది, ఇడ్లీ దోశ? ఇడ్లీ బాగా మెత్తగా ఉంటుంది. బాగా మెత్తగా ఉంటుందా? ఓకే ఓకే. అంటే దీపద్ ఐస్ క్రీమ్ లాగా? ఓకే. మరేంటి ఇక్కడ నాన్ వెజ్ కూడా అమ్ముతారంట కదా, అది చికెన్ బోటి ఏదో అమ్ముతారు. మరేది మీకు ఏం నచ్చుతుంది, చికెనా బోటీ నచ్చుతుంది? బోటి బాగా ఇష్టం. ఓకే ఓకే. మరేంటి మార్నింగ్ తింటారా మీరు నాన్ వెజ్? మార్నింగ్ ఆటో వెళ్తున్నాం, ఆటో తీసుకొచ్చి తినేసి టౌన్కి వెళ్తాం. అంటే జనరల్గా రాయలసీమలో నాన్ వెజ్ టిఫిన్స్ ఎక్కువ ఫేమస్ అండ్? అవును సార్. అవునా? ఓకే ఓకే. ఆంధ్రాలో అంతలాగా నాన్ వెజ్ అని తినరాము కదా? ఆంధ్రాలో తింటారు సార్ ఇక్కడ. అదే ఇక్కడ రాయలసీమలో మాత్రం బాగా నాన్ వెజ్. నాన్ వెజ్ ఫేమస్. ఇంకే మరి మీకు ఇంకెక్కడ ఇష్టం టిఫిన్? నేను మామూలు ఇక్కడికి వస్తాను, డైలీ వస్తాను. డైలీ? ఓకే ఓకే. సో ఇంటి ఫుడ్ లాగా ఉంటుందా? ఇంటి ఫుడ్ లాగా ఉంటుంది, టేస్ట్ అంతా బాగుంటుంది. ఏం తిన్నారన్నా? ఇడ్లీయా? ఏది ఇంకేంది, ఓన్లీ ఇడ్లీ వేసుకున్నారా? ఎగ్ దోశ కూడా చెప్తాం. ఎగ్ దోశ కూడా చెప్పారా? ఏం నచ్చుతుంది మీకు ఇక్కడ బాగా? ఎగ్ దోశ. ఎగ్ దోశ. ఓకే. సాంబార్ బాగుంటుంది. సాంబార్ బాగుంటుందా? సో ఇప్పుడు మామూలుగా బయట హోటల్స్కి ఈ హోటల్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ కట్టెల పొయ్యి మీద బాగా చేస్తారు. కట్టెల పొయ్యి మీద వండిన దానికి ఆ టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడే తింటాం. అవునా? అక్కడ గ్యాస్ పైన అయితే బాగుంది కాబట్టి కట్టెల పొయ్యి మటు బాగుంటుంది కాబట్టి మొత్తం ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుందా? అవును. ఓకే ఓకే. ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ సార్. హడావుడిలో పడి మీ పేరు ఆడడం మర్చిపోయారు. మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్య యాదవ్. సుబ్రహ్మణ్య యాదవ్. మా నాన్న పేరు చెంగయ్య. ఓకే ఓకే. సో ఇక్కడ మల్లయ్యపల్లిలో మీరు ముందు నుండి ఉంటున్నారా? ఇక్కడ ఈ ఊరేనా? మా ఈ ఊరే అండి. అవునా? మరి ఏంటి మరి నాకేంటి రుచి చూపిస్తారు? మరి చాలా దూరం నుండి వచ్చాను. చికెన్ ఇడ్లీ ఇస్తాను, తిని చూడండి సార్. చికెన్ ఇడ్లీయా? అవునా? జనరల్గా దోశ ఇడ్లీ కాంబినేషన్ తీసుకోండి సార్, అది తినొచ్చు. అదే ఎక్కువ బాగుండేది, చికెన్ ఇడ్లీ బాగుంటుంది. ఇచ్చండి అయితే. చికెన్ ఇడ్లీ బాగుంటుంది. చికెన్ ఇడ్లీ బాగుంటుందా? మరి తర్వాత ఏం చేస్తారు? నాకు నేను ప్లైన్ దోశ, చికెన్ ఒకటి తింటే నాకు సరిపోదు. నాకు ప్లైన్ దోశ తినండి, ఎగ్ దోశ తినండి, బాగుంటుంది. ఓకే. సో ఆడియన్స్ చూడండి, ఇప్పుడే నేను వడ అయితే తిన్నాను, కరకరలు ఆడుతుంది, చాలా బాగుందన్నమాట. యూనిక్ టేస్ట్ అయితే తెలుస్తుంది. మనం జనరల్గా ఇంట్లోని ఎంత శ్రద్ధతో అయితే చేసుకుంటాం. సో ఈ వడలోని సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదో చెప్పట్లేదు గురుగారు, నాకు అనిపిస్తుంది ఇట్స్ జస్ట్ లవ్. మీకు వినపడుతుందో లేదో నాకు తెలియదు, కరకరలు ఆడుతున్నాయి. ఇచ్చేయండి. మరి 4 ఇడ్లీ వేస్తాం, మరి దోశలు కూడా తింటాను కదా నేను. ఇప్పటికే 2-3 వడలు వేస్తాను. నాకు దోశలు కూడా తినాలని ఉంది ఇక్కడ అన్నమాట. అసలుకే కారం దోశ ఉన్నదంట, అండ్ ఆల్సో ఎగ్ దోశ నా ఫేవరెట్. ఇవన్నీ టేస్ట్ చేస్తే అసలు ఎలా ఉన్నదో మీకు చెప్తా. చూస్తున్నాను. ఓకే. ఇదేంటి వైట్ చట్నీ? ఇది పల్లి చట్నీయా, కొబ్బరి చట్నీ? పల్లి చట్నీ. పల్లి చట్నీయా? ఓకే. వేడివేడి ఇడ్లీ, చికెన్ కర్రీ,
ఈ కాంబినేషన్ నేను మొదటిసారి ట్రై చేస్తున్నాను. వా, చాలా బాగుంది. జనరల్గా దోశ చికెన్ కర్రీ, వడ చికెన్ కర్రీ తిన్నాం, కానీ ఇడ్లీ చికెన్ కర్రీ తిన్నాం ఇదే మొదటిసారి. ఈ చికెన్ కర్రీ కూడా జనరల్గా మన ఇంట్లో వండితే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. కొంచెం చట్నీ కూడా తగిలించి తిన్నాం. అసలుకి పల్లి చట్నీ అంట. చట్నీ, చిన్న చికెన్ ముక్క ఇలా కలిపి ఎలా తింటే చిన్న చికెన్ ముక్క మంచిగా కుక్ అయింది ఇది. సో దీన్ని ఈ పీస్ని ఇలా తీసి ఇలా నోట్లో పెట్టాల. జనరల్గా రాయలసీమలో ఫుడ్ అంటే నేను కారం దంచేస్తారేమో అనుకున్నాను. మరీ టూ మచ్ కారం అయితే లేదు, మోడరేట్గానే ఉంది, కానీ రుచి మాత్రం అదిరిపోయింది. ఆడియన్స్, మీరు కానీ ఎప్పుడైనా చంద్రగిరి దగ్గర నుండి ఇలాగా వెదురుకుప్పం వెళ్ళే దారిలో మల్లయ్యపల్లిలో శారదా టిఫిన్స్కి వచ్చి మాత్రం ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ ట్రై చేయండి. సింప్లీ మ్యాడ్. అన్నా ఇడ్లీ అయిపోయింది, మరి నెక్స్ట్ డే ఎగ్ దోశ ఇస్తాను. ఎగ్ దోశ? మరి బోటి కర్రీ కూడా ఇవ్వండి. ఈరోజు బోటి కర్రీ అయిపోయింది గురు. అయిపోయిందా? ఎగ్ దోశ ఉంది, చికెన్ ఉంది. అయ్యా, బోటి అంటే చాలా ఇష్టం. తొందరగా అయిపోయింది ఈరోజు. సర్లే, ఇచ్చేయండి మరి అయితే ఎగ్ దోశ. ఇస్తాను, తెస్తాను సార్. అందులో కొంచెం ఆనియన్స్ వేయమనండి. ఆనియన్ కొద్దిగా. ఓకే, స్టార్ ఐటమ్ ఆఫ్ ది డే ఎగ్ దోశ కూడా మన ప్లేట్ మీదకి వచ్చేసింది. ఆహా, వేడి వేడి ఉంది, పొగలు పొగలు వస్తుంది. చట్నీ తెచ్చానా, చికెన్ సేర్ వచ్చేదా? కొంచెం చికెన్ షేర్వా ఇవ్వండి. అలాగే రెడ్ చట్నీ ఉంది కదా, దాన్ని ఏమంటారు, కారం? కారం. ఓకే, మీ కారం కూడా ఇచ్చేయండి కొద్దిగా. టమాటా కారం. టమాటా కారమా? సరే సరే, కారం కూడా ఇచ్చేయండి అయితే. సో చట్నీ, కారం. సో ఆడియన్స్, సీరియస్లీ ఈ టేస్ట్ని వర్ణించడానికి నాకు అసలు మాటలే రావట్లేదు. నాకు ఇష్టమైన ఎగ్ దోశ విత్ కారం, రాయలసీమ టమాటా కారం అంట. వేడి వేడి దోశ, కట్టెల పొయ్యి మీద వండిన దోశ అండి. చికెన్ కూడా మంచిగా ఇంట్లోనే మనం ఎలా అయితే చేసుకుంటామో అలాంటి కర్రీయే, ప్రాపర్గా కుక్ చేశారు. టేస్ట్ ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేకుండా హైలైట్ ఉంది. గురుగారు, నేను చికెన్ కర్రీ ఇడ్లీతో తింటున్నావా? ఓకే, ఎప్పుడు నుండి వస్తుంటారు ఇక్కడ? నేను డైలీ ఇప్పుడు హోటల్ పెట్టిన దగ్గర నుంచి గత 1.5 ఇయర్గా ఇక్కడే తింటాను. అవునా? అంటే 1.5 ఇయర్ నుండి ఎందుకు ఇక్కడే తింటున్నారు? టేస్ట్ బాగుంటుంది. నాటుకోడి చేస్తాడు, చికెన్ నాటుకోడి చేస్తారా? నాటుకోడి కూడా చేస్తాడు. నాటుకోడి ఇంకా భలే టేస్ట్ ఉంటుంది. నాటుకోడి అంటే డైలీ చేస్తారా అప్పుడప్పుడు? డైలీ అంటే నాటుకోడి ఆదివారం కంపల్సరీ చేస్తాను. ఆదివారం, సండే. ఓకే. నాటుకోడి, బోటి, తలకూర కూడా చేస్తాడు, భలే ఉంటుంది. మరి డైలీ ఇక్కడ తింటాను అంటున్నారు కదా, ఇంట్లో వండుకోరా? మరి ఇంట్లో వండుకుంటాం, కానీ మా బావమారిది మాదే హోటల్ ఇది. అవునా? సో మీ బావమారిది శారదమ్మ గారు మీ చెల్లెలా? అవునా? ఆహా, వేడి వేడి దోశ, కుమ్ముడే. కాలిపోతున్నా. 3 వడ, 2 ఇడ్లీ, 2 ఎగ్ దోశ విత్ చికెన్ కర్రీ. అమ్మ బాబాయ్, లాస్ట్ బైట్. నేను ఆవాలి కాదు. అన్నా,
హైలైట్ ఉంది మీ దగ్గర టిఫిన్. అసలు రేట్లు అడగకుండా తినేసాను. అసలు రేట్లు ఎంత అయింది ఇప్పుడు? నా బిల్ ఎంత అయిందని చెప్తారా? ఒక ప్లేట్ ఇడ్లీ 25, చికెన్ వచ్చి 60, బోటి 80, ఎగ్ దోశ వచ్చి 30. అంతే, ఏది కూడా 100కి మించలేదా? ఓకే, వెరీ రీజనబుల్. అసలు చికెన్ కర్రీ 60, బోటి 80 అంటే ఇంకా నాన్ వెజిటేరియన్స్కి పిచ్చెక్కిపోయేంత రేట్స్ అన్నమాట ఇవి. చూసారు కదా, వేడి వేడి టిఫిన్స్ అండ్ శారదా టిఫిన్ సెంటర్, మల్లయ్యపల్లి. సో ఆడియన్స్, ఇప్పుడైతే నేను ఇక్కడ ట్రెక్కింగ్కి అయితే వెళ్ళబోతున్నాను. ఈ ఊర్లోనే నేను తిన్న ఈ టిఫిన్ అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. మీరు మాత్రం ఇక్కడ వచ్చి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా అనిపించిందని. డెఫినెట్గా నన్ను థ్యాంక్ చేస్తారు. అండ్ ఇంకా ఇలాంటి అన్ఎక్స్ప్లోర్డ్ ఫుడ్ స్టోరీస్ చూడాలి అని అనుకుంటే స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.